అండి, వంకాయ గోంగూర పులగూర తయారు చేసే విధానం చెప్తున్నాను. వంకాయ గోంగూర ఉప్పేసి ఉప్పులో ఇట్లా కడుక్కోవాలండి. తర్వాతకు కొంచెం మెంతులు, ఆవాలు, జీరా, తర్వాత ఆయిలు, ఇంకా కావాల్సినవి తగినంత ఉప్పు, ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు. ఈ కొత్తిమీర నేను పాడైపోతుందని నేను కట్ చేసి ఎండబెట్టానండి. ఇంట్లోనే ఎండబెట్టాను. ఇది ఇలా మనం ఎండబెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు కొత్తిమీర అనేది పాడవదు. నేను ఇది చేసి 3 months అయిందండి. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గానే. నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు డేక్షన్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఆయిల్ వేయాలి. నేను 3 స్పూన్లు వేస్తున్నాను. సాల్ట్, ఉప్పు తగినంత తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి చిటపటలాడుతానే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అవ్వాలండి. చూడండి, ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు టమోటా వేయాలి. ఇప్పుడు ఉప్పు వేయాలండి, తగినంత ఉప్పు వేసేదానివల్ల టమోటా తొందరగా మ్యాష్ అవుతుంది, మెత్తగా అవుతుంది. పసుపు కూడా వేసేయాలి. చూడండి, బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి, కొత్తిమీర 2 వేసేయాలి. ఇవి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, గోంగూర వంకాయ ఉప్పు నీళ్ళలో కడిగినాను కదా, ఇది దీంట్లో వేసేసేయాలండి. ఇప్పుడు ఇది బాగా కలబెట్టాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చెక్క లవంగ పొడి వేసుకోవాలండి. ఇది బాగా కలిపెట్టేసి ఇంకా మూత వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలండి. ఎందుకంటే వంకాయ ఉంది కాబట్టి నీళ్ళు ఏం అవసరం ఉండదండి. ఒకవేళ అవసరం అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నేను ఇది ఇక్కడ ఎందుకు పెట్టానంటే నూనె ఎంత పడతా ఉందండి. చూడండి ఎలా పడిందో. అందుకు నేను ఇక్కడ అట్టపెట్ట పెట్టాను, అక్కడంతా పడకుండా ఇలా. అంతేనండి. ఇంకా ఈ ఆవిరంతా ఆఫ్ చేసి ఇంకా ఈ ఆవిరంతా పోయినాక మనం ఎనుకోవడమేనండి. చూడండి, ఇంకా మనం ఎనపడమే. చూడండి, మనం నీళ్ళు వేయలేదు కదా, కానీ చూడండి నీళ్ళు ఎన్ని వచ్చాయో. చూడండి, అయిపోయింది. గోవాకు వంకాయ పులిహోర రెడీ. ఇది కలర్ రైస్ లేకైనా వైట్ రైస్ లేకైనా చాలా బాగుంటుందండి. చపాతీ లేక ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.